మాకు పెళ్ళై 10 ఇయర్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ 11 ఇయర్స్‌కి వస్తున్నాము. కానీ ఈరోజు కూడా మా హస్బెండ్ నన్ను ఎప్పుడు చూసినా కూడా కొత్తగా పెళ్లి చూపులో ఫస్ట్ టైం ఎలా చూసారో అలాగే చూస్తాడు ఎవ్రీడే. ఐ సమ్‌హౌ ఫీల్ బ్లెస్డ్ అండ్ హ్యాపీ. అయితే ఆ రోజు అలిగి ఆఫీస్‌కి వచ్చేసాననమాట. నేను ఎప్పుడన్నా కోపం వచ్చినా, అలిగినా ఇంట్లో వంట చెయ్యను అసలు. ఆయనకు తెలియాలి కదా నాకు కోపం వచ్చింది అని. సో, ఆ రోజు నేను వంట చేయకుండా ఆఫీస్‌కి వచ్చేసాను. కుదిరితే ఆయన ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా వండుకొని కూడా తినగలుగుతాడు. కానీ సడన్గా సర్ప్రైజ్ చేశారు మా ఆఫీస్‌కొచ్చి. 12:30కి కాల్ చేసి, "మీ ఆఫీస్ కింద ఉన్నాను, బయటికెళ్దాం లంచ్‌కి" అని చెప్పాడనమాట. నాకు ఆయన పెట్టిన ఎఫర్ట్స్ చాలా హ్యాపీగా అనిపించాయి. కళ్ళల్లో నీళ్ళొచ్చాయనమాట. సో, ఇంకా లంచ్‌లో తినేప్పుడు చాలా మాట్లాడుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు కోపం ఎందుకొచ్చింది అవన్నీ చాలా నిదానంగా మాట్లాడుకున్నాము. అండ్ వి సార్ట్ ఇట్ అవుట్. సో, మాకు ఇలా మా మ్యారేజ్ లైఫ్‌లో చాలా ఉన్నాయి ఇలాంటి గోల్డెన్ మూమెంట్స్. సో, నాకు కోపం వస్తే మాత్రం అరవను, అసలు గొడవ పడను, సైలెంట్ అయిపోతాననమాట. చాలా మ్యూట్ వెళ్ళిపోతాను, అసలు మాట్లాడను. నా పని నేను చేసుకుంటాను. ఇగ్నోర్ చేస్తాను బేసిక్‌గా అతన్ని. సో, అలా నేను ఎక్స్‌ప్రెస్ చేస్తాను నాకేదైనా కోపం వస్తే. అస్సలు గొడవ పడను, మాటలు వదలను. అయితే ఇంటికొచ్చాక మాత్రం ఇలా బర్త్‌డే కేక్ సెలబ్రేట్ చేసుకున్నాము. శివరాత్రి రోజు సెలబ్రేట్ చేసుకోలేదని ఒక 2 డేస్ తర్వాత ఇలా సెలబ్రేట్ చేశారు. యెస్, ఐ యామ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ ఇన్ మై